డేస్ అన్న కూడా నిలువ ఉంచుకోవచ్చండి, అస్సలు పాడవదు. చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, కర్రీ రెసిపీస్ అలాగే ఫ్రై రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే మెథడ్లో ఉంటుందండి, కాబట్టి వాటి లింక్ కూడా ఇస్తానండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు నచ్చిన రెసిపీస్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి ఎంత క్రీమీగా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి. ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ దోశకి చాలా బాగుంటుందండి, వైట్ రైస్తో కూడా ఇంకా బాగుంటుంది. అలాగే మన ఇంట్లో బిర్యానీ చేసినప్పుడు కూడా ఈ రెసిపీ చేసి పెట్టండి. చికెన్ మటన్ లేకపోయినా కూడా వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారండి, అంత బాగుంటుంది. చూసారు కదా, మరెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంత మంచి రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.